గుప్త నవరాత్రుల్లో 5వ రోజు జూలై 19 పంచమి పూజ. వారాహీదేవికి కందదీపం ఇలా వెలిగించండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఆధ్యాత్మిక సాధనలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడే గుప్త నవరాత్రులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఎంతో రహస్యంగా నిష్ఠగా జరుపుకునే ఈ గుప్త నవరాత్రులలో ముఖ్యంగా వారాహీదేవిని ఆరాధించటం వల్ల అసాధ్యమైన పనులు కూడా సులభంగా నెరవేరుతాయని, భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వారాహీదేవి సప్తమాతృకలలో అత్యంత శక్తిమంతురాలు, భూగర్భదేవత. అటువంటి అమ్మవారిని నవరాత్రులలో ప్రతిరోజు పూజించటం ఒక ఎత్తు అయితే, పంచమీ తిథి నాడు విశేషంగా పూజించటం మరొక ఎత్తు. పంచమి తిథికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసే పూజ నేరుగా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. వారాహీదేవిని ఎలా ఆరాధించాలి, కందదీపం వెలిగించే విధానం, ఈ 9 రోజులు మనం పాటించాల్సిన కఠినమైన నియమాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో భక్తితో జై వారాహి అని కామెంట్ చేయండి. గుప్త నవరాత్రులలో 5వ రోజు అంటే పంచమి తిథికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో వారాహీదేవిని పూజించటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. వారాహి అమ్మవారికి ఎర్రని రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ పూజ గదిలో అమ్మవారి పటాన్ని ఎర్రటి మందారాలు, గులాబీలు, గన్నేరు పూలతో అందంగా అలంకరించుకోండి. వారాహీదేవి భూగర్భదేవత కాబట్టి భూమిలో పండే దుంపలకు ఆమె ఎంతో ప్రీతిపాత్రమైనది. పంచమి రోజున తప్పనిసరిగా కందదీపం వెలిగించటం ఈ పూజలో ఒక ప్రత్యేకత. ఒక శుభ్రమైన కందగడ్డను తీసుకుని దాని పైభాగంలో చిన్న గుంతలా చేసి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వత్తివేసి దీపం వెలిగించాలి. నేరుగా నేలమీద కాకుండా ఒక ప్లేట్లో బియ్యం పోసి దానిపై ఈ కందదీపాన్ని ఉంచటం మంచిది. కందదీపం వెలిగించే అవకాశం లేనివారు 5 ముఖాల ప్రమిదలో ఆవు నేతితో దీపారాధన చేసుకోవచ్చు. నైవేద్యంగా నల్ల మినుములతో చేసిన గారెలు, ఉడికించిన చిలకడ దుంపలు, తేనె లేదా మిరియాలు వేసిన దద్దోజనం సమర్పించండి. ఇవేవీ కుదరని పక్షంలో బెల్లం పానకం నివేదించినా అమ్మవారు ప్రసన్నులవుతారు. పూజ సమయంలో వారాహి గాయత్రీ మంత్రాన్ని లేదా ఐం గ్లాం వారాహ్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి. వ్యాపార రంగంలో ఉన్నవారు అమ్మవారికి ఆకుపచ్చని చీర లేదా జాకెట్ సమర్పించి పూజ చేస్తే నష్టాలు తొలగి లాభాలు కలుగుతాయి. పూజానంతరం ఇంటి గుమ్మం బయట 2 వైపులా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి వాటిలో 2 లవంగాలు వేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. పంచమి నాడు కందదీపం వెలిగించినవారు మరుసటి రోజు ఉదయాన్నే ఆ కందగడ్డను గోమాతకు తినిపించండి. అది సాధ్యం కాకపోతే పచ్చని చెట్టు మొదట్లో వేయండి. ఒకవేళ వారాహీదేవి ఫోటో లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. అమ్మవారి శక్తి అంతా ఒక్కటే కాబట్టి లలితాదేవిని, దుర్గాదేవిని లేదా లక్ష్మీదేవిని ఆరాధించినా అదే ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా వారాహీదేవికి పసుపు కొమ్ముల మాలను సమర్పించి పూజించడం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న ఆటంకాలను తొలగిస్తుంది. నవరాత్రులలో మనం పాటించాల్సిన నియమాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ 9 రోజులు మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. స్త్రీలు వీలైతే ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోవటం వల్ల గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఈ 9 రోజులు జుట్టు కత్తిరించుకోవటం, గోళ్లు కత్తిరించుకోవటం, గడ్డం తీసుకోవటం వంటి పనులు చేయకూడదు. ఉపవాసం ఉండేవారు పగటిపూట నిద్రపోకూడదు.
వీలైతే నేలమీద నిద్రించటం చాలా మంచిది. అఖండ దీపం వెలిగించేవారు వత్తిని కుంకుమ నీటిలో నానబెట్టి ఎండబెట్టి ఆ ఎర్రటి వత్తులతో దీపారాధన చేస్తే పూజకు రెట్టింపు శక్తి వస్తుంది. గుప్త నవరాత్రులు అంటేనే రహస్యంగా పూజించటం. కాబట్టి మీరు చేసే జపం, ఉపవాసం, పూజా విధానాలను ఎవరికీ చెప్పుకోకుండా రహస్యంగా ఉంచటం వల్లనే మీకు ఆ శక్తి లభిస్తుంది. చివరి రోజున ఒక చిన్న బాలికను ఇంటికి పిలిచి పాదాలు కడిగి గౌరవించి ఫలహారాలు లేదా బట్టలు దక్షిణగా ఇస్తే అమ్మవారి పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. ఈ 9 రోజులు ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే దైవశక్తి ఉండదు. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోండి. అప్పులు ఇవ్వడం తీసుకోవటం వంటి పనులు ఈ 9 రోజులు చేయకపోవటమే మంచిది. వారాహీదేవిని పూజించేవారు లలితా సహస్రనామ పారాయణ చేయటం వల్ల మరింత పాజిటివ్ ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించటం, గోమాతకు అరటిపండు తినిపించటం మీ కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. పంచమి రోజున నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయటం ద్వారా నరఘోష, నరదృష్టి నుండి ఉపశమనం పొందవచ్చు. పూజలో నలుపు లేదా ముదురు, నీలం రంగు దుస్తులు ధరించకండి. ఎరుపు, పసుపు లేదా నారింజ రంగు వస్త్రాలు ధరించి పూజ చేయటం శ్రేయస్కరం. మీరు చేసే ప్రతి పనిలోనూ, పూజలోనూ భక్తితో పాటు క్రమశిక్షణ పాటించండి. దైవం మన మనసును చూస్తాడు తప్ప ఆర్భాటాలను చూడడు. కాబట్టి ఎంతో భక్తితో, నిశ్చలమైన మనసుతో ఈ గుప్త నవరాత్రులను జరుపుకుని వారాహీదేవి ఆశీస్సులతో మీ జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు ఈ విషయాన్ని షేర్ చేయండి. ధన్యవాదాలు.